హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో మనం క్రిప్టో కరెన్సీ అందించడానికి మీకు ఇంకొక వెబ్సైట్ చూపిస్తాను. ఆ వెబ్సైట్ నేమే ఫ్యూసెట్ క్రిప్టో. ఓకే గైస్, ఈ వెబ్సైట్ నుండి మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి, అసలు ఎలా వర్క్ చేయాలి, ఇందులో ఎలా ఎర్న్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇందులో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టవసరం లేదు. మీరు డైరెక్ట్ ఏంటంటే జస్ట్ స్మాల్ వర్క్స్ ఉంటాయి, లైక్ పీటీసీ యాడ్స్ అండ్ షార్ట్ లింక్స్ ఇలాంటి వర్క్స్ కొన్ని ఉంటాయి, చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి. ఈ టాస్క్ ఫినిష్ చేయడం ద్వారా మీకు క్రిప్టో కరెన్సీ అనేది కొన్ని కాయిన్స్ యాడ్ అవుతుంది. ఈ కాయిన్స్ ని మనం డైరెక్ట్ గా క్రిప్టో కరెన్సీలోకి విత్డ్రా చేసుకోవచ్చు. అంటే క్రిప్టో కరెన్సీ లైక్ మీకు బిట్ కాయిన్ కానీ, డాగీ కాయిన్ కానీ, వాట్ ఎవర్ యు వాంట్. ఇలా మనం ఏంటంటే డైరెక్ట్ గా ఫ్యూసెట్ పేకి విత్డ్రా చేసుకోవచ్చు. మనం ఏదైతే ఫ్యూసెట్ పే రిజిస్టర్ చేసుకున్న ఈమెయిల్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది విత్డ్రా చేసుకునేటప్పుడు. అసలు ఈ వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, వెబ్సైట్ మనం ఎలా రిజిస్టర్ అవ్వాలో చూపిస్తాను మీకు. ఈ రిజిస్టర్ అవ్వడం ఏమి ఉండదు, జస్ట్ మీ మెయిల్ ఐడి ఏదైతే ఉందో మీ మెయిల్ ఐడి డైరెక్ట్ గా క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ పేజ్ లో మీ యూజర్ నేమ్ అలాగే మీ ఈమెయిల్ అడ్రస్ ఒకటి, పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. అండ్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి ఒక లింక్ వెళ్తుంది, వెరిఫికేషన్ లింక్. ఆ లింక్ ని మీరు వెరిఫై చేస్తే ఈమెయిల్ ఐడిని డైరెక్ట్ మీరు లాగిన్ అయిపోవచ్చు. డైరెక్ట్ గా నేను లాగిన్ అయిపోతున్నాను, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుండి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. గైస్, ఇక్కడైతే కనుక దీనిలో నైట్ మోడ్ అండ్ డే మోడ్ రెండు ఉంటాయి. నేనైతే నైట్ మోడ్ పెట్టుకున్నాను. ఇక్కడ మోడ్ చేంజ్ చేయాలంటే మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి డే మోడ్ వస్తుంది, లైట్ మోడ్ ఇది. అదే నాకు నైట్ మోడ్ కావాలనుకుంటే నైట్ వచ్చేస్తుంది. ఓకే, డార్క్ మోడ్ ఇది. ఓకే గైస్, ఇక్కడ చూడండి, వీటిలో మనకి డాష్ బోర్డ్ లో ఏంటంటే మనం టాస్క్ ఎన్ని ఫినిష్ చేసామో ఇక్కడ చూపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ మనం టాస్క్ ఎన్ని ఇంకా అవైలబుల్ ఉన్నాయి కూడా చూపిస్తుంది. అంటే స్టాటిస్టిక్స్ చూసుకొని మనం వర్క్ చేయాలా లేదనేది చూసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఏ టాస్క్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది. షార్ట్ లింక్స్ వచ్చేప్పుడు 23 ఉన్నాయి, పీటీసీ యాడ్స్ 8 ఉన్నాయి. అలాగే ఇక్కడ రిఫరల్ పర్సెంటేజ్ ఉంటుంది. అలాగే కిందకి స్క్రాల్ చేసుకుంటే మీ హిస్టరీ, అంటే మనం ఎప్పుడు విత్డ్రా చేసాం, ఏమన్నా డిపాజిట్ చేస్తే అవన్నీ కూడా చూపిస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి మెయిన్ ఏంటంటే డైలీ క్లైమ్ ఉంటుంది. ఇక్కడ మనం డైలీ క్లైమ్ చేసుకోవచ్చు, మినిమం రివార్డ్ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట, డైలీ టాస్క్స్. ఇక్కడ జస్ట్ ఏం లేదు, కొన్ని సెకండ్స్ ఇక్కడ 8 to 10 seconds అలా ఉంటుంది. ఈ 10 seconds కంప్లీట్ అవ్వగానే మనకి ఒక బటన్ వస్తుంది, అక్కడ నుండి మనం డైరెక్ట్ గా క్లైమ్ చేసుకోవచ్చు. దీనిలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దీనిలో విత్డ్రా అనేది చాలా తక్కువ విత్డ్రా అండ్ లైవ్ మనకి ఇన్స్టెంట్ విత్డ్రా అవుతుంది. ఆ ఇన్స్టెంట్ విత్డ్రా కూడా ఎలా అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇదంతా కూడా ఎలా రన్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే మనకి యాడ్ బేస్డ్ మీద రన్ అవుతుంది ఇదంతా. ఇక్కడ చూస్తే మనకి బ్యానర్ యాడ్ ఉంది, అలాగే కిందకి స్క్రాల్ చేస్తే బ్యానర్ యాడ్స్ ఉన్నాయి, ఇలా కూడా స్క్వేర్ యాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే దీనిలో ఏంటంటే చాలా టైప్ ఆఫ్ యాడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం విత్డ్రా ఉంది కదా, విత్డ్రా మీద క్లిక్ చేసినప్పుడు మనకి డైరెక్ట్ గా విత్డ్రా పేజ్ ఓపెన్ అయింది. కొన్నిసార్లు ఏంటంటే వేరే అడ్వర్టైజ్మెంట్స్ కి రీడైరెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి అలాంటి వాటిని మీరు స్కిప్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ విత్డ్రాలోకి వచ్చేస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కనుక మనం బిట్ కాయిన్ క్యాష్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు, బిట్ కాయిన్ ఎస్వి విత్డ్రా చేయొచ్చు, బిట్ కాయిన్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్ అనమాట. వీటిలో మనం ఏ కాయిన్ అయినా కానీ విత్డ్రా చేసుకోవచ్చు, మనకు వచ్చిన కాయిన్స్ ని. పర్టికులర్ గా ఇదే కాయిన్ విత్డ్రా చేయాలి అని ఏం లేదు. ఇన్ కేస్ మీరు ఫ్యూసెట్ పేకి విత్డ్రా చేయాలి అనుకుంటే మనకి బిట్ కాయిన్ విత్డ్రా చేసుకోండి. ఇక్కడ విత్డ్రా మీద క్లిక్ చేయండి. విత్డ్రా మీద క్లిక్ చేసి చూపించాను కదా ఇందాక మీకు యాడ్ వస్తుందని చెప్పి, ఇదిగోండి యాడ్. ఇలాంటి యాడ్ వెబ్సైట్స్ ఏమన్నా ఓపెన్ అయితే క్లోజ్ చేసేయండి. ఓకే, నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ చూస్తే కనుక మనకి ఫ్యూసెట్ పే ఉంది, ఫ్యూసెట్ పేని సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ అలాగే మన కాయిన్స్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర, ఇప్పుడు నా దగ్గర అయితే కనుక 177 ఉన్నాయి. మినిమం విత్డ్రా వచ్చేటప్పటికి 450 కాయిన్స్ ఉండాలి. మన దగ్గర అయితే కనుక తక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం విత్డ్రా చేయడానికి ఇప్పుడు మనకి పాసిబిలిటీ లేదు. ఇక్కడ మినిమం విత్డ్రా లిమిట్ కూడా చూడొచ్చు. మనం మినిమం విత్డ్రా లిమిట్ వచ్చేటప్పటికి 459 సాతోషి మాత్రమే. అండ్ అలాగే వేరే కాయిన్స్ ఉంటాయి, ఇంకా వేరే కాయిన్స్ ని కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఇది ఒక్క కాయిన్ అనే కాదు, అలాగే డాగీ కాయిన్, ఇంకా వేరే కాయిన్స్ ఉంటాయి. వేరే కాయిన్స్ అయితే కనుక డైరెక్ట్ మనం ఫ్యూసెట్ పైకి విత్డ్రా చేయాలని ఏం లేదు. డైరెక్ట్ మన ఏదైనా వ్యాలెట్ ఉంటే వ్యాలెట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ డాగీ కాయిన్ చూద్దాం. ఇది డాగీ కాయిన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనం ఫ్యూసెట్ పేకి విత్డ్రా చేయాల్సిన నీడ్ అయితే ఏం లేదు. ఇది మన ఇష్టం. ఇక్కడ డైరెక్ట్ విత్డ్రా అడ్రస్ అంటే మన డాగీ కాయిన్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, ఇన్ కేస్ మీకు జియోటస్ లో ఉంటే జియోటస్ వ్యాలెట్ అడ్రస్ ఇచ్చేసి డైరెక్ట్ గా మీరు ఇక్కడ నుండి విత్డ్రా చేసేయచ్చు అనమాట. ఇప్పుడు మనకి చూడొచ్చు, ఇప్పుడు మనకి 177 కాయిన్స్ అంటే 1.5 కాయిన్స్ అనమాట. అంటే నార్మల్ గా ఈ 177 కాయిన్స్ అనేవి మనం ఇక్కడ వెబ్సైట్ కాయిన్స్, దీన్ని మనం డాగీ కాయిన్ లో కన్వర్ట్ చేస్తే 1.58 కాయిన్స్ అనేది మనకు వస్తుంది. మినిమం ఎన్ని విత్డ్రా కాయిన్స్ 500 కాయిన్స్ ఉండాలి వెబ్సైట్ లో. అంటే మనం మినిమం విత్డ్రా వచ్చేప్పటికి 4.4 డాగీ కాయిన్స్ అనమాట.
ఎలా ఏంటంటే మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఈ విత్డ్రా కూడా మనకి ఇన్స్టాంట్గా రావాలంటే ఫీసెట్ పే చేస్తే ఇన్స్టాంట్గా వస్తుంది. రిమైనింగ్ వాటికి ఏంటంటే 1 డే టైం అలా పడుతుంది అనమాట. 6 అవర్స్ 7 అవర్స్ అలా టైం పడుతుంది. ఓకే గైస్, మనం టోటల్గా మన స్టాటిస్టిక్స్ అవన్నీ ఇక్కడ చూసుకోవచ్చు. అలాగే షార్ట్ లింక్స్ కూడా ఉంటాయి. షార్ట్ లింక్స్ కూడా కొన్ని వెబ్సైట్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. బట్ ఈ వెబ్సైట్లో వచ్చేటప్పటికి షార్ట్ లింక్స్ కూడా చాలా ఈజీగానే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక 2-3 షార్ట్ లింక్స్ అయితే క్లెయిమ్ చేశాను. ఇక్కడ చాలా సింపుల్గానే ఉంది, ఈజీగానే క్లెయిమ్ చేయొచ్చు. అలాగే పీటీసీ యాడ్స్ ఉంటాయి. పీటీసీ యాడ్స్ కూడా మనకి డైలీ అవైలబుల్లోనే ఉంటాయి, 24 అవర్స్కి ఒకసారి. సో ఏంటంటే వీటి దగ్గర కూడా మనం మంచిగానే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది మొత్తం చూసుకుంటే టోటల్గా మనకి చాలా తక్కువ టైంలోనే ఈ టాస్క్స్ ఫినిష్ అయిపోతాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా క్రిప్టో కరెన్సీ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నుండి ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.